కరెక్ట్గా ఇప్పుడు ఒకటి అధ్యక్ష, ఇప్పుడు నాయే కొన్ని ఎఫ్టీఎల్ ఉన్నాయి అనుకో, ఎగ్జాంపుల్ చెప్తాను సిద్ధార్థ బాబా. మన ఇంట్లో మన సెల్ ఫోన్లో చూస్తే మన భూమి మన చెప్పి ఫ్లో అయిపోతుంది. మీకు దండం పెడతా, మీరంతా చాలా మేధావులు. మన ఇంట్లో కూర్చొని కూడా మన పొలం హైడ్రాల్ ఉందా, చెరువు ఎఫ్టీఎల్ ఉందా, బఫర్ జోన్ ఉందా చూసుకోవచ్చు. అంత టెక్నాలజీ వచ్చింది. గూగుల్లో పోతే చూసుకోవచ్చు. చూసి ఎవరెవరు కొంచెం ముందే నోటీసులు ఇచ్చి ఓపికతో అర్జెంట్ తెల్లారి శుక్రవారం పొద్దుగాలే పోయి శనివారం పొద్దుగాలే పోయి కూలగొట్టాలని ఏముంది అధ్యక్ష. నిదానంగా వాళ్ళు కూడా మన తెలంగాణ ప్రజలు, వాళ్ళంతా కూడా మీరు ఓటేస్తేనే మనం మంత్రిలో కూర్చున్నాం. మనం అంత ఆధార చేసేది టెన్షన్ చేసేది ఏమవసరం. మంచిగా నోటీస్ ఇచ్చి బాబు చేంజ్ చేసుకో, మార్చుకో, చూసుకో, నీకు ఇది ఇస్తాం, గరీబోళ్ళు ఉంటే ఇది ఇస్తాం, బెడ్రూమ్లకు అని నిమ్మడంగా చేస్తే అయిపోయి కదా. ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా మీకు. ఈ ఏడాది ఫస్ట్ ఇయర్ చేయాలని ఏముందండి. కొన్ని చేసుకుంటామండి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్ప కూలిపోయింది. ఏదైనా పెళ్లి కమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల ఉద్దేశం లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్లు లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు. అందరు కూడా చెప్తున్నా, అందరు కూడా దండం పెట్టి చెప్తున్నా.